ఓం శాంతి 22/7/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ చదువుకు పునాది పవిత్రత. పవిత్రత ఉంటే యోగములో పదును నింపుకోగలరు. యోగములో పదును ఉంటే వాచాలో శక్తి ఉంటుంది. ప్రశ్న: పిల్లలైన మీరిప్పుడు ఏ ప్రయత్నాన్ని పూర్తిగా చేయాలి? జవాబు: తలపై ఏ వికర్మల భారం ఉందో దానిని దించుకునేందుకు పూర్తిగా ప్రయత్నం చేయాలి. పాపభారాన్ని తండ్రికి చెందిన వారిగా అయ్యి ఏదైనా పాపకర్మ చేసినట్టయితే చాలా వేగంగా పడిపోతారు. ఒకవేళ బీకేలను నింద చేయించినా, వారికి ఏదైనా కష్టము కలిగించినా చాలా పాపం అవుతుంది. తర్వాత జ్ఞానము వినిపించుట వలన ఏ లాభము ఉండదు. ఓం శాంతి. మీరు పతితుల నుండి పావనంగా ఈ పావన ప్రపంచానికి అధికారులుగా ఎలా అవ్వగలరో ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. పావన ప్రపంచాన్ని స్వర్గము లేక విష్ణుపురము, లక్ష్మీనారాయణల రాజ్యం అని అంటారు. విష్ణువు అనగా లక్ష్మీనారాయణల సంయుక్త చిత్రాన్ని అలా తయారు చేశారు. అందువలన అర్థము చేయించబడుతుంది. అయితే విష్ణు పూజ చేయనప్పుడు వారు ఎవరో అర్థం చేసుకోలేరు. మహాలక్ష్మిని పూజిస్తారు, కానీ ఆమె ఎవరో తెలియదు. బాబా ఇప్పుడు పిల్లలైన మీకు భిన్న భిన్న పద్ధతులలో అర్థం చేస్తూ ఉన్నారు. బాగా ధారణ చేయండి. పరమాత్మ అన్నీ తెలిసిన వారు. మేము చేసే మంచి చెడులు అన్నీ వారికి తెలుస్తాయి అని కొందరి బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు దీనిని అంధవిశ్వాస భావన అని అంటారు. భగవంతుడికి ఈ విషయాలు తెలియవు. భగవంతుడు పతితులను పావనంగా చేసేవారు అని పిల్లలైనా మీకు తెలుసు. పావనంగా చేసి స్వర్గాధిపతులుగా చేస్తారు. ఎవరైతే బాగా చదువుతారో వారు ఉన్నత పదవి పొందుతారు. తండ్రికి అందరి మనస్సు తెలుసులే అని అనుకోరాదు. దీనిని అవివేకమని అంటారు. మనుషులు ఏ కర్మ చేస్తారో దాని మంచి లేక చెడులు డ్రామా అనుసారం వారికే తప్పకుండా లభిస్తాయి. ఇందులో తండ్రికి ఏ సంబంధము లేదు. బాబాకు అన్నీ తెలుసు అని ఎప్పుడు అనుకోరాదు. చాలామంది వికారాలలోకి వెళ్తూ పాపం చేస్తూ ఉంటారు. ఇక్కడ మధుబన్కు లేదా సేవా కేంద్రాలకు వస్తూ ఉంటారు. బాబాకు తెలుసు కదా అని అనుకుంటారు, కానీ బాబా చెప్తారు, అందరి అంతరంగాలు తెలుసుకునే వ్యాపారాన్ని నేను చెయ్యను. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలుసుకునేవారు అని శబ్దం కూడా తప్పు. మీరు వచ్చి మమ్మలను పతితుల నుండి పావనంగా చెయ్యండి, స్వర్గాధికారులుగా చెయ్యండి అని తండ్రిని పిలిచారు. ఎందుకంటే జన్మ జన్మాంతరాల పాపం తలపైన చాలా ఉంది. ఈ జన్మది కూడా ఉంది. ఈ జన్మలోని పాపాన్ని తెలియజేస్తారు కూడా. చాలామంది ఎలాంటి పాపం చేస్తారు అంటే పావనంగా అవ్వడం చాలా కష్టం అనిపిస్తుంది. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. చదువైతే చాలా సహజం, కానీ వికర్మల భారం ఎలా దిగిపోతుందో దాని కొరకు ప్రయత్నం చేయాలి పాపాన్ని పోగొట్టుకోవడానికి. చాలామంది చాలా పాపం చేస్తారు, చాలా డిస్సర్వీస్ చేస్తారు. బీకేల ఆశ్రమాలకు కష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తారు. దీనివలన చాలా పాపం కలుగుతుంది. ఈ పాపము మొదలైనవి జ్ఞానం ఇవ్వడం ద్వారా నశించవు. పాపాలు యోగము ద్వారానే సమాప్తం అవుతాయి. మొదట యోగం గురించి పూర్తి పురుషార్థం చెయ్యాలి. అప్పుడే ఇతరులకు బాణం కూడా తగలగలదు. మొదట పవిత్రంగా అవ్వాలి, యోగం ఉండాలి. అప్పుడు వాణిలో కూడా పదును నిండుతుంది. లేకుంటే ఎవరికి ఎంతగా అర్థం చేయించినా ఎవరి బుద్ధికి నచ్చదు. బాణము తగలదు. జన్మ జన్మాంతరాల పాపం ఉంది కదా, కానీ ఇప్పుడు ఏ పాపం చేస్తారో అది జన్మ జన్మాంతరాల పాపం కంటే ఎక్కువ అవుతుంది. అందుకే సద్గురువు నిందకులకు ఎక్కడా స్థానం లేదు అనే గాయనం చేయబడింది. వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన గురువు కూడా అయ్యారు. బీకేలను అంటే బ్రహ్మకుమారిలను నింద చేయించే వారి పాపం కూడా చాలా పెద్దది అని తండ్రి చెప్తారు. మొదట స్వయం పావనంగా అవ్వాలి. ఎవరికైనా అర్థం చేయించే ఆసక్తి చాలా ఉంచుకుంటారు. యోగం అయితే కొద్ది మందికి కొద్దిగా కూడా ఉండదు. దీనివలన లాభం లేదు, ఊరికే జ్ఞానం చెప్పడం ద్వారా.
తండ్రి చెప్తారు, ముఖ్యమైన విషయం స్మృతి ద్వారా పావనంగా అవ్వడం. పావనంగా అయ్యేందుకే పిలుస్తారు. భక్తి మార్గంలో ఎదురు దెబ్బలు తినేందుకు వ్యర్థపు మాటలు మాట్లాడి అలవాటు పడి ఉన్నారు. ప్రార్థన చేస్తారు కానీ భగవంతుడికి చెవులు ఎక్కడున్నాయి? చెవులు నోరు లేకుండా ఎలా వినగలరు? ఎలా మాట్లాడగలరు? వారు అవ్యక్తులు. ఇదంతా అంధవిశ్వాసం. మీరు తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత పాపం నశిస్తుంది. వీరు చాలా స్మృతి చేస్తారు, వీరు తక్కువ స్మృతి చేస్తారు అని బాబాకు తెలుసు అని అనుకోరాదు. మీ చార్టు స్వయం మీరే చూసుకోవాలి. స్మృతి ద్వారానే మీ వికర్మల వినాశనం అవుతాయి అని తండ్రి చెప్తారు. ఎంత స్మృతి చేస్తారు అని బాబా కూడా మిమ్మల్ని అడుగుతారు. నడవడికల ద్వారా తెలిసిపోతుంది. స్మృతి చేయకుంటే పాపము సమాప్తం అవ్వదు. ఎవరికైనా జ్ఞానాన్ని వినిపిస్తే మీ పాపాలు వారి పాపాలు సమాప్తం అవుతాయిలే అని అనుకోకండి. అలా జరగదు. ఎప్పుడైతే స్వయం స్మృతి చేస్తారో, బాబాను బాగా తలంపు చేస్తారో అప్పుడు పాపం సమాప్తం అవుతుంది. పావనంగా కావడమే ముఖ్యమైన విషయం. నా వారిగా అయ్యారు కనుక ఇక ఏ పాపము చెయ్యకండి, లేకుంటే చాలా జోరుగా పడిపోతారు. బాబా చెప్తూ ఉన్నారు. కనుక మేము మంచి పదవిని పొందగలము అనే ఆశను కూడా ఉంచుకోలేరు. ప్రదర్శనలో చాలా మందికి అర్థం చేయించినప్పుడు మేము చాలా సర్వీస్ చేశామని సంతోషిస్తారు. కానీ తండ్రి చెప్తున్నారు, మొదట మీరు పావనంగా అవ్వండి, తండ్రిని స్మృతి చెయ్యండి. స్మృతిలో చాలామంది ఫెయిల్ అవుతారు. జ్ఞానం అయితే చాలా సహజం. కేవలం 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. ఆ చదువులో ఎన్ని పుస్తకాలు చదువుతారు, ఎంత కష్టపడతారు, ఏం సంపాదిస్తారు? చదువుతూ చదువుతూ మరణించినట్లయితే చదివినదంతా సమాప్తం అయిపోతుంది. పిల్లలైన మీరు ఎంత స్మృతిలో ఉంటే అంత ధారణ అవుతుంది. పవిత్రంగా అవ్వకుంటే, పాపం సమాప్తం చేసుకోకుంటే చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. మా స్మృతి బాబాకు తప్పకుండా చేరుతుందిలే అని అనుకోకండి. బాబా ఏం చేస్తారు? మీరు స్మృతి చేస్తే మీరే పావనంగా అవుతారు. ఇందులో బాబా ఏం చేయగలరు? ఏమైనా శభాష్ అని మెచ్చుకుంటారా? మేము సదా తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటాము, వారు తప్ప మాకు వేరెవరున్నారు అని కూడా వ్యర్థంగా గొప్పలు చెప్పుకుంటారు. స్మృతిలో అయితే చాలా శ్రమ ఉంది. మేము స్మృతి చేస్తున్నామా లేదా అని కూడా అర్థం చేసుకోలేరు. అమాయకంగా మేము స్మృతి చేస్తూనే ఉన్నామని అంటారు. శ్రమ పడకుండా ఎవ్వరూ విశ్వాధికారులుగా అవ్వలేరు, ఉన్నత పదవిని పొందలేరు. స్మృతిలో పదును ఎప్పుడు నిండుతుందో అప్పుడు సర్వీస్ చేయగలరు. ఎంత సర్వీస్ చేసి ప్రజలను తయారు చేశారు అని అప్పుడు చూస్తారు. మేము ఎందరిని మా సమానంగా చేశాము అనే లెక్క కావాలి కదా. ప్రజలను తయారు చేయాల్సి వస్తుంది. అప్పుడే రాజ్య పదవిని పొందగలరు. అది ఇప్పుడు లేనే లేదు. యోగంలో ఉండాలి, పదును నిండాలి. అప్పుడు ఎవరికైనా పూర్తిగా బాణం తగులుతుందంటే జ్ఞానము నాటుకుంటుంది. చివరిలో భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు మొదలైన వారికి జ్ఞానాన్ని ఇచ్చారు అని శాస్త్రాలలో కూడా ఉంది. ఎప్పుడైతే మీ పతితత్వము తొలగి సతో ప్రధాన వరకు ఆత్మ చేరుకుంటుందో అప్పుడు పదును నిండుతుంది. కనుక వెంటనే బాణం తగులుతుంది. బాబాకు అన్నీ తెలుసు అని ఎప్పుడు అనుకోరాదు. బాబాకు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరు చేస్తారో వారే పొందుతారు. ఏమి చేస్తే అదే పొందుతారు. బాబా అయితే సాక్షిగా చూస్తూ ఉంటారు. మేం ఫలానా స్థానానికి వెళ్ళి సర్వీస్ చేశామని బాబాకు వ్రాస్తారు. మొదట మీరు స్మృతి యాత్రలో తత్పరులై ఉన్నారా అని బాబా అడుగుతారు. మిగిలిన సాంగత్యాలన్నీ వదలి ఒక్క బాబా సాంగత్యంలో ఉండండి. ఇదే మొట్టమొదటి విషయం. ఆత్మ అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది. ఇది పాత ప్రపంచం, పాత శరీరము అని ఇంట్లో ఉన్నప్పుడు కూడా భావించాలి. ఇదంతా సమాప్తం అవ్వనున్నది. మనకు తండ్రి మరియు వారి ఆస్తితోనే పని. గృహస్థ వ్యవహారంలో ఉండకండి, ఎవరితోనూ మాట్లాడకండి అని బాబా చెప్పరు. బాబా వివాహానికి వెళ్ళేదా వద్దా అని బాబాని అడుగుతారు. భలే వెళ్ళండి, అక్కడికి కూడా వెళ్ళి సర్వీస్ చెయ్యండి. బుద్ధి యోగము శివబాబాతో మాత్రమే ఉండాలి అని బాబా చెప్తారు. జన్మ జన్మాంతరాల వికర్మలు స్మృతి బలముతోనే భస్మమవుతాయి. ఇక్కడ కూడా ఒకవేళ వికర్మలు చేసినట్లయితే చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది.
పావనంగా అవుతూ అవుతూ వికారాలకు వశమైతే మరణిస్తారు. ఒక్కసారిగా ముక్కలు ముక్కలుగా అయిపోతారు. శ్రీమతమును అనుసరించకుంటే చాలా నష్టపోతారు. అడుగడుగులో శ్రీమతం చాలా చాలా అవసరం. యోగం కూడా కుదరనంత పాపాలు చేస్తారు. స్మృతి చేయలేరు. భగవంతుడు వచ్చారు, వారి నుండి వారసత్వం తీసుకోండి అని ఎవరికైనా చెప్తే వారు అంగీకరించరు. బాణము తగలదు. భక్తులకు జ్ఞానాన్ని వినిపించండి, వ్యర్థంగా ఎవ్వరికి ఇవ్వకండి, లేకుంటే ఇంకా నింద చేయించిన వారుగా అవుతారు అని బాబా చెప్తారు. బాబా, మాకు దానం చేసే అలవాటు ఉంది, ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చాము, ఇప్పుడు ఏం చెయ్యాలి అని కొందరు పిల్లలు బాబాని అడుగుతారు. బాబా సలహా ఇస్తారు. పిల్లలారా, పేదవారికి దానం చేసేవారు చాలామంది ఉన్నారు. పేదవారు ఆకలితో ఏమీ మరణించరు. ఫకీర్ల వద్ద చాలా ధనం ఉంటుంది. కనుక ఈ విషయాలన్నింటి నుండి మీ బుద్ధి తొలగిపోవాలి. దానము మొదలైన వాటిలో కూడా చాలా జాగ్రత్త అవసరం. చాలామంది ఎలాంటి పనులు చేస్తారు అంటే దానము పుచ్చుకొని తప్పు పనులలో ఆ డబ్బును ఉపయోగిస్తారు. అడగకండి. మా తలపై భారం చాలా పెరుగుతూ ఉంది అని అర్థం చేసుకోలేరు. జ్ఞాన మార్గము తమాషా మార్గం కాదు. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. ధర్మరాజు ద్వారా చాలా కఠినమైన పెద్ద పెద్ద శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. అంతిమంలో ధర్మరాజు లెక్క తీసుకున్నప్పుడు తెలుస్తుంది అని చెప్తారు కదా. జన్మ జన్మల శిక్షలను అనుభవించేందుకు ఎక్కువ సమయం పట్టదు. బాబా కాశీ కల్వట్ ఉదాహరణ కూడా అర్థం చేయించారు. అది భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. మనుషులను కూడా బలి ఇస్తారు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. ఈ డ్రామా ఎందుకు ఇలా తయారైంది, చక్రంలోకి ఎందుకు తెచ్చారు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవ్వరాదు. సృష్టి చక్రంలోకి అయితే వస్తూనే ఉంటారు. ఇది అనాది డ్రామా. చక్రంలో రాకుంటే మరి ప్రపంచమే ఉండదు, మోక్షం అంటూ లేదు. ముఖ్యమైన వారికి కూడా మోక్షం లభించదంటే అక్కడే ఉండిపోవడం ఉండదు పరమాత్మ దగ్గర. చక్రంలో రాకుంటే ప్రపంచం ఉండదు. కాబట్టి తప్పక ప్రతి ఒక్కరూ రావాల్సిందే. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగే చక్రంలో తిరుగుతారు. ఇది డ్రామా కదా. కేవలం ఎవరికైనా అర్థం చేయించడం వలన, మురళిని నడిపించడం వలన పదవి లభించదు. మొదట మీరు పతితుల నుండి పావనంగా అవ్వాలి. బాబాకు అన్నీ తెలుసు అని అనుకోరాదు. బాబా తెలుసుకొని ఏం చేయగలరు? శ్రీమత అనుసారం మేమేం చేస్తున్నాం, ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాము అని మొదట మీ ఆత్మకే తెలుస్తుంది. బాబా కూర్చొని తెలుసుకోవడం వలన లాభం ఏమిటి? మీరు ఎంత చేస్తారో అంత పొందుకుంటారు. మీ కర్మలు, సర్వీసుల ద్వారా ఈ బిడ్డ మంచి సర్వీస్ చేస్తున్నారు అని బాబా తెలుసుకుంటారు. ఫలానా వారు బాబా వారిగా అయ్యి చాలా వికర్మలు చేశారు కనుక వారి మురళిలో పదును నిండదు. ఇది జ్ఞాన ఖడ్గం. ఇందులో స్మృతి బలము యొక్క పదును అవసరం. యోగ బలము ద్వారా మీరు విశ్వంపై విజయం ప్రాప్తి చేసుకుంటారు. పోతే జ్ఞానము ద్వారా నూతన ప్రపంచంలో ఉన్నతమైన పదవిని పొందుతారు. మొదట పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అవ్వకుంటే ఉన్నత పదవి లభించదు. నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. పతితులు నరుడి నుండి నారాయణుడిగా అవ్వలేరు. పావనమయ్యే పూర్తి యుక్తి అవసరం. సేవా కేంద్రాలను సంపాలన చేసే అనన్య పిల్లలు కూడా చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. అంతగా శ్రమ పడడం లేదు. అందువలన పదును నిండడం లేదు. వారి బాణం తగలడం లేదు. స్మృతి యాత్ర ఎక్కడుంది? కేవలం ప్రదర్శనలో చాలా మందికి అర్థం చేయిస్తారు. మొదట స్మృతి ద్వారా పవిత్రంగా అవ్వాలి, తర్వాత జ్ఞానము. పావనంగా అయితే జ్ఞానధారణ జరుగుతుంది, పతితులకు ధారణ జరగదు. ముఖ్యమైన సబ్జెక్టు స్మృతి. ఆ చదువులో కూడా సబ్జెక్టులు ఉంటాయి కదా. మీ వద్ద కూడా భలే బీకేలుగా అవుతారు, కానీ బ్రహ్మకుమార్ కుమారీలు సోదర సోదరీలుగా అవ్వడం పిన్నమ్మ ఇల్లంతా సులభం కాదు. కేవలం చెప్పేవారిగా మాత్రమే కారాదు, దేవతలుగా అయ్యేందుకు మొదట తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. తర్వాతనే చదువు. కేవలము చదువు ఉండి పవిత్రంగా అవ్వలేదు అంటే ఉన్నత పదవిని పొందలేరు. ఆత్మ పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉన్నప్పుడే పవిత్ర ప్రపంచంలో ఉన్నత పదవిని పొందగలరు. పవిత్రత గురించే బాబా నొక్కి చెప్తున్నారు. పవిత్రత లేకుండా ఎవ్వరికీ జ్ఞానాన్ని ఇవ్వలేరు. అంతేకాని బాబా ఏమి చూడరు, స్వయంగా కూర్చొని ఉన్నారు కదా, అందుకే అన్ని విషయాలు అర్థం చేయిస్తారు.
భక్తి మార్గంలో భావనకు ఫలితం లభిస్తుంది. అది కూడా డ్రామాలో రచింపబడింది. శరీరం లేకుండా తండ్రి ఎలా మాట్లాడగలరు, ఎలా వినగలరు? ఆత్మకు శరీరం ఉన్నప్పుడే వినగలదు, మాట్లాడగలదు. నాకు అవయవాలే లేకుంటే ఎలా వినగలను, ఎలా తెలుసుకోగలను అని బాబా అంటారు. మేం వికారాలలోకి వెళ్ళాము అని బాబాకు తెలుసులే అని అనుకుంటారు. ఒకవేళ తెలియకుంటే భగవంతుడే కాదు అని కూడా అంటారు. ఇటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. నేను వచ్చింది మీకు పావనంగా చేసే మార్గాన్ని తెలియజేసేందుకు, సాక్షిగా ఉండి చూస్తాను అని బాబా చెప్తారు. మీరు కుపుత్రులా లేక సుపుత్రులా అని పిల్లల నడవడికల ద్వారా తెలిసిపోతుంది. సర్వీసు కూడా రుజువు కావాలి కదా. ఎవరు చేస్తే వారే పొందుతారు అని కూడా తెలుసు. శ్రీమత అనుసారం నడిచినట్లయితే శ్రేష్టంగా అవుతారు. నడవకుంటే స్వయమే మలినమై క్రింద పడిపోతారు. ఏదైనా విషయం ఉంటే స్పష్టంగా అడగాలి. అంధవిశ్వాసం మాటే లేదు ఇక్కడ. స్మృతి పదును లేకుంటే పావనంగా ఎలా అవుతారు అని మాత్రమే బాబా అంటారు. ఈ జన్మలో కూడా ఎలాంటి పాపాలు చేస్తారు అంటే నోటితో చెప్పలేం. ఈ ప్రపంచమే పాపాత్ముల ప్రపంచం, సత్యుగం పుణ్యాత్ముల ప్రపంచం. ఇది సంగమయుగం. ఎవరైనా మందబుద్ధి కలవారిగా ఉంటే ధారణ చేయలేరు, బాబాను స్మృతి చేయలేరు. తర్వాత టూ లేట్ అయిపోతుంది. విశ్వానికి అగ్ని అంటుకుంటుంది. తర్వాత యోగంలో కూడా ఉండలేరు. ఆ సమయంలో ఆహాకారాలు వెలువడతాయి. దుఃఖ పర్వతాలు ఎన్నో విరుచుకుపడనున్నాయి. మేము మా రాజ్య భాగ్యాన్ని తండ్రి నుండి తీసుకోవాలి అనే చింత ఉండాలి. దేహ అభిమానాన్ని వదిలి సర్వీస్లో లీనం కావాలి. కళ్యాణకారులుగా అవ్వాలి. ధనాన్ని వ్యర్థంగా పోగొట్టుకోరాదు. యోగ్యులే కానీ పతితులకి ఎప్పుడు దానం చేయరాదు. అలా చేస్తే దానం ఇచ్చే వారికి కూడా పాపం వచ్చేస్తుంది. భగవంతుడు వచ్చారు అని దండోరా వేయించడం కాదు. ఇలా భగవంతులుగా చెప్పుకునేవారు భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఎవ్వరూ అంగీకరించరు. మీకు ప్రకాశం లభించింది అని ఇప్పుడు మీకు తెలుసు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, చదువుతో పాటు పవిత్రంగా కూడా తప్పకుండా కావాలి. అలాంటి యోగ్యులుగా సుపుత్రులుగా ఈ సర్వీస్కు రుజువు చూపాలి. శ్రీమత అనుసారం స్వయాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, స్థూల ధనాన్ని కూడా వ్యర్థం చేయరాదు. పతితులకు దానం చేయరాదు. జ్ఞాన ధనాన్ని కూడా యోగ్యతను చూసి ఇవ్వాలి. వరదానము, పాత సంస్కారాలను అగ్ని సంస్కారం చేసి సత్యమైన మరజీవాభవ. ఎలాగైతే మరణించిన తర్వాత శరీరాన్ని సంస్కారం చేస్తారో, కాల్చేస్తారో, అప్పుడు శరీరం యొక్క నామరూపాలు సమాప్తం అవుతాయో, అలా పిల్లలైన మీరు ఎప్పుడైతే మరజీవగా అవుతారో అప్పుడు భలే శరీరమేమో అదే ఉంటుంది, కానీ పాత సంస్కారాలు, స్మృతులు లేక స్వభావాలను సంస్కారం చేసేస్తారంటే కాల్చేస్తారు. సంస్కారం చేసిన మనిషి మళ్ళీ ముందుకు వస్తే దానిని భూతం అంటారు. అలా ఇక్కడ కూడా ఒకవేళ ఏదైనా కాల్చేసిన సంస్కారం జాగృతం అయితే అది కూడా మాయ యొక్క భూతమే. ఈ భూతాలను పారద్రోలండి. వాటిని వర్ణన కూడా చేయకండి. వారిలో ఇది ఉంది, అది ఉంది ఇలాగా. స్లోగన్, కర్మ భోగాన్ని వర్ణించడానికి బదులు, వచ్చినటువంటి అనారోగ్యం కానీ ఇబ్బందులు కష్టాలను వర్ణించడానికి బదులు కర్మ యోగ స్థితిని వర్ణన చేస్తూ ఉండండి. అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. రాజు స్వయంగా ఏ పని చెయ్యడు, చేయిస్తాడు. రాజ్యంలో పని చేసేవారు వేరుగా ఉంటారు. ఒకవేళ రాజ్యంలో పని చేసేవారు సరిగ్గా లేకుంటే రాజ్యము అస్థిరంగా ఉంటుంది. అలా ఆత్మ కూడా చేయించేది యజమాని, రాజు. చేసేవి ఈ మూడు విశేషమైన త్రిమూర్తి శక్తులు, అంటే మనస్సు, బుద్ధి, సంస్కారం. మొదట వీటిపై రూలింగ్ పవర్ ఉంటే, కరెక్ట్గా నడిపిస్తే ఈ సాకార కర్మేంద్రియాలు కనబడేవి, కళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ స్వతహాగానే సరి అయిన దారిలో నడుస్తాయి. మనస్సు, బుద్ధి, సంస్కారాన్ని మొదట నడిపిస్తే ఇవి ఆటోమేటిక్గా నడుస్తాయి.
ఓం శాంతి.